హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి గ్రో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో కస్టమర్ సక్సెస్ ఎగ్జిక్యూటివ్ కింద ఈ యొక్క వేకెన్సీ అయితే తీయడం జరిగిందనమాట. సో పర్మనెంట్ ఇంటించే వర్క్ అనేది చేయాలి. అలాగే 50% మార్కులు వస్తే చాలు అనమాట. మీకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 30,000 జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు, ఎగ్జామ్ కూడా ఏమీ లేదు. డైరెక్ట్ సెలెక్షన్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ కోరడం జరిగింది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగానే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, గ్రో కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ సక్సెస్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా పక్కన మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండింగ్లో తెలపడం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కస్టమర్ సక్సెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది గ్రో కంపెనీ గురించి. సో మీరైతే ఉద్యోగ వివరణ చూసుకుంటే గ్రో గురించి తెలుసుకోవాలంటే మేము బహుళ ఉత్పత్తి ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి భారతీయుడికి ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించిన ఉద్యోగభరితమైన వ్యక్తుల సమూహం అన్నమాట. ఇది ప్రతిరోజు మేము మిలియన్ల మంది కస్టమర్లకు వారి ఆర్థిక ప్రయాణానికి బాధ్యత వహించడంలో సహాయం చేస్తాము. కస్టమర్ ఆబ్జెక్షన్స్ మా డిఎన్ఏలో ఉంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఉత్పత్తి, ప్రతి డిజైను, ప్రతి ఆల్గరిథం, చిన్న వివరాల వరకు వినియోగదారుల అవసరాలు మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేయబడుతుంది. మన ప్రజలే మనకు గొప్ప బలం అనేసి ఇవ్వడం జరిగింది. గ్రో వద్ద ఉన్న ప్రతి ఒక్కరూ యాజమాన్యం, కస్టమర్ కేంద్రీకృత, సమగ్రత మరియు యథాతథ స్థితిని నిరంతరం సవాలు చేయాలనే అభిరుచితో నడపబడతారు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీరు సంప్రదాయాలను ధిక్కరించడం మరియు మనలాగే అసాధారణమైన దాన్ని సృష్టించడం పట్ల మక్కువ చూపుతున్నారా అనేసి అడగడం జరిగింది. చాట్ చేద్దాం అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మా దృష్టి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి వ్యక్తి జ్ఞానం, సాధనాలు మరియు విశ్వాసానికి అర్హులు. గ్రోలో వివిధ రకాల ఆర్థిక సేవలను అందించే అత్యాధునిక బహుళ ఉత్పత్తి ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి భారతీయుడు అలా చేయడానికి అధికారం పొందాలని మేము నిర్ధారిస్తున్నాము అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. లక్షలాది మంది భారతీయులకు విశ్వసనీయ ఆర్థిక భాగస్వామి కావడమే మా దీర్ఘకాలిక దృష్టి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే వేలాది మందికి, లక్షలాది మంది భారతీయులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఆర్థిక భాగస్వామిగా అవ్వడమే వీళ్ళ యొక్క మెయిన్ గోల్ అనమాట. అయితే వీళ్ళ విలువలు వచ్చేసరికి భారతదేశం యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక సేవల సంస్థలో ఇది కూడా గ్రో కంపెనీ కూడా ఒకటనేసి చెప్పడం జరుగుతుంది. మన సంస్కృతి మనలాగే ఉండేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే గ్రోలో ప్రతి ఒక్కరూ తమ ఉత్తమమైన పనిని టేబుల్ పైకి తీసుకురావడానికి స్వయం ప్రతిపత్తి మరియు సౌలభ్యాన్ని అనుభవిస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే తమ కోసం ఒక ఆశాజనక వృత్తిని రూపొందించుకుంటారు. మా పునాదిని ఏర్పరిచే విలువలు కూడా మీకు తెలియజేస్తారనమాట. అయితే ఇక్కడ చూడండి, విలువలు వచ్చేసరికి రాడికల్ కస్టమర్ సెంట్రిసిటీ అనేది ఉంటుంది. అలాగే యాజమాన్యం ఆధారిత సంస్కృతి అనేది కూడా ఉంటుంది. ప్రతిదీ కూడా సరళంగా ఉంచడం అనేది కూడా ఉంటుందన్నమాట. అలాగే దీర్ఘకాలిక ఆలోచన కూడా ఉంటుంది. అంటే భవిష్యత్తులో కూడా ఏం చేయొచ్చు అనేది ఇప్పటి నుంచే ఆలోచించడం అనేది జరుగుతుంది అనమాట. పూర్తి పారదర్శకత అనేది కూడా మీకు లభించడం అనేది జరుగుతుంది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే నైపుణ్యం అన్నమాట. గ్రోవ్లో మేము చేసే ప్రతి పనిలో కస్టమర్ సెంట్రిసిటీ ప్రదర్శించబడుతుంది. మా కస్టమర్లకు అతుకులు లేని అనుభవాన్ని అందించడంలో మేము నిమగ్నమై ఉన్నాము. టచ్ పాయింట్లతో సంబంధం లేకుండా మా కస్టమర్ సక్సెస్ టీము కస్టమర్కు అవసరమైన వాటిని వేగంగా మరియు సులభంగా కనుగొనేలా చేస్తుంది. ఇది జరగడానికి మేము కస్టమర్ ఫస్ట్
వైఖరిని ప్రదర్శించే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన డైనమిక్ మరియు ఎనర్జెటిక్ ప్రొఫెషనల్స్ కోసం చూస్తున్నాము. కస్టమర్లకు ఇది మొదటి కాల్ పాయింట్ కాబట్టి ఈ పాత్ర చాలా కీలకమనేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో గ్రోలో మనం ఎలా ఎదగాలి, ఏ విధంగా నైపుణ్యాలు ఉండాలి, సో ఎలా టచ్ పాయింట్లతో మనం సంబంధం లేకుండా కస్టమర్కి సక్సెస్ టీమ్కి కస్టమర్కి అవసరమైనప్పుడు వేగంగా సులభంగా కనుగొనేలా చేస్తుందన్నమాట. మెయిన్ అదనమాట. సో విజయవంతమైన అభ్యర్థుల నుండి అంచనాలు ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అవైతే 5 పాయింట్లలో చెప్పడం జరిగింది. కంపెనీ ఉత్పత్తులు మరియు వాటి సామర్థ్యాల గురించి తెలుసుకునేలా ఆతృత అనేది ఉంటుంది. అలాగే ఇన్బౌండ్ కస్టమర్లు పేషెంట్లు అధిక వాల్యూమ్లను నిర్వహించగల సామర్థ్యం అనేది మీలో ఉండాలన్నమాట. టెక్నికల్ యాప్టిట్యూడ్ మరియు సంక్లిష్ట భావాలను సరళమైన పదాల్లో అర్థం చేసుకోవడం మరియు వివరించే సామర్థ్యం అనేది కూడా మీలో ఉండాలి. కస్టమర్ మరియు అధిక కస్టమర్ సెంట్రిసిటీతో సానుభూతి పొందగల సామర్థ్యం అనేది కూడా మీలో ఉండాలి. కంపెనీ దేశంలో పనిచేసే ఇతర ప్రాంతీయ భాషల పరిజ్ఞానం ఉపయోగపడుతుందన్నమాట మీకు. ఓకేనా. సో ఇవన్నీ కూడా 5 విధాలుగా మనకి విజయవంతమైన అభ్యర్థుల నుండి అంచనాలు ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. అయితే బాధ్యతలు వచ్చేసరికి ఇన్బౌండ్ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇస్తూ కంపెనీ ఉత్పత్తిని ఉపయోగించే కస్టమర్లకు సాంకేతిక మద్దతు మరియు తాత్కాలిక శిక్షణకు అందించాలన్నమాట. అలాగే కస్టమర్లకు క్రియాత్మక సామర్థ్యాలు మరియు సాధ్యమయ్యే అప్గ్రేడ్ల గురించి అవగాహన కల్పించడం ద్వారా ఉత్పత్తితో సంతృప్తితో చెందారని నిర్ధారించుకోవాలి. అలాగే పునరావృత్తి సమస్యలను గుర్తించడానికి అలాగే అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా ఉత్పత్తి యొక్క అభివృద్ధి మరియు మెరుగుదలకి సహాయం చేయడం అనేది కూడా మీ యొక్క బాధ్యత అన్నమాట. మరియు ఉత్పత్తి మేనేజర్తో వాటిని సందర్శించే విధంగా అలాగే పరిష్కరించే విధంగా కూడా మీరు చూసుకోవాలి. అలాగే కస్టమర్ సంతృప్తి మరియు నిలుపుదల ప్రాధాన్యతని నిర్ధారించడానికి అత్యున్నత సేవ ప్రమాణాలను నిర్వహించడం కూడా మీకు బాధ్యత అన్నమాట. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అర్హత అండి. సో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అనమాట. బీకామ్ కానీ బీబీఏ కానీ బీబీఎం బీఏ బీఎస్సీ ఎంబీఏ పీజీడిఎం ఇవి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 50% కట్ ఆఫ్ అనేది ఉండాలన్నమాట. కంపల్సరీగా మీరు 10వ తరగతి కానీ 12వ తరగతి మరియు గ్రాడ్యుయేషన్ 50% మార్కులతో పాస్ అయ్యి ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. విద్యా సమయంలో అయితే బ్యాక్లాగ్లు మరియు గ్యాప్ సంవత్సరాలు ఉండకూడదు అనమాట. ఓకేనా. సో మీరు చదివే దాంట్లో అస్సలు అంటే ఫెయిల్ అవ్వకుండా ఎవరైతే పాస్ అవుతారో సో అటువంటి వారు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు చదివేటప్పుడు 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదవడం ఈ విధంగా అయితే ఉండకూడదు. అదొకటి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ లింకు మన ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ పేజీలో ఏమేమి నింపొచ్చు అంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, మనకి ఇదిగోండి ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో మనకి నెట్ స్లోగా ఉండటం వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ రిజల్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. సో మీరైతే రెజ్యూమ్తో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. రెజ్యూమ్ అనేది డాక్యుమెంట్ పీడిఎఫ్లో మన దగ్గర 1 MBలో ఉండాలన్నమాట. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో 1 MBలో ఉంటే మీరు డైరెక్ట్గా దీనికి రెజ్యూమ్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ యొక్క మొదటి పేరు అంటే ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. CTC వివరాలు, మీరు ఇదివరకు ఎక్కడైనా పనిచేస్తే ఆ యొక్క వివరాలు అంటే యాడ్ చేయొచ్చు. మీరు ఇంతకుముందు పూర్తి సమయం ఎక్కడైనా పనిచేశారంటే ఎస్ అని, లేదంటే నో అని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ సమర్పించండి అని ఉంది కదా, అంటే సబ్మిటెడ్ అనేసి అర్థం. సో ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది. సో మీరు అప్లై చేసినట్టుగా అవుతుందన్నమాట ఆ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేస్తే. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో ఇప్పుడు వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.